Hi, this is Shankar. Today I am going to discuss science and technology topic. Subtopic is missile. This topic is useful for those who are writing Navodaya, RIM exam, Gurukula, army exams. Very important this topic. And recently we heard and watched missile word because the war is going on recently. America, Israel and Iran war is going on. That's why every day we are watching in TV a missile word. So that's why I'm going to discuss here what is a missile means. Missile in Telugu word Kshipani. Kshipani means this is a weapon, ayudamu. So the definition of missile means missile is a weapon that is launched and guided to strike a target at a distance. Here, first of all, we know this guided means direction controlled towards the target. Direction controlled towards a target. Means guided means already ఒక టార్గెట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఒక ప్లేస్ని బ్లాస్ట్ చేయాలి. దీనికి ఆల్రెడీ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ టైంలో బ్లాస్ట్ చేయాలి అనేది మొత్తం గైడ్ చేస్తారు. దీనికి ఆ సిస్టానికి గైడ్ చేస్తారు. అంటే ఆల్రెడీ దాన్ని ఫిక్స్ చేసి పెట్టేస్తారు. ఆ ఫిక్స్ చేసిన దాన్ని గైడెడ్ అంటారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిసైల్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఒక ప్లేస్ని మనం బ్లాస్ట్ చేయాలి, ఎందుకంటే మనకు శత్రు దేశం కాబట్టి. సో మిసైల్స్ ఎస్పెషల్లీ వీఆర్ యూజింగ్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఎనిమీస్ ఓన్లీ. మన శత్రువులను కొట్టడానికి మాత్రమే మిసైల్ని యూజ్ చేస్తాము. సో దట్స్ వై పాకిస్తాన్లో ఒక ప్లేస్ని మనం టార్గెట్ చేసాం. ఆ టార్గెట్ని పలానా టైంలో ఎంత దూరంలో ఉంది, ఏ టైంలో బ్లాస్ట్ చేయాలనేది ముందే ఫిక్స్ చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తాం. అట్లాంటి దాన్ని బ్లాస్ట్ చేసే ఆయుధాన్ని మిసైల్ అంటారు. ఏదైతే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ని మనం బ్లాస్ట్ చేస్తామో, హిట్ చేస్తామో, ఆ హిట్ చేసే ఆయుధాన్ని మిసైల్ అంటాం. Missile means Kshipani. So missiles are two types, especially two types. This is one is the ballistic missiles, another one is cruise missile. Ballistic missiles means పెద్ద టార్గెట్స్ని, బిగ్ టార్గెట్స్ని యూజ్ చేస్తాం. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాటిని బాలిస్టిక్స్ మిసైల్స్ యూజ్ చేస్తాం. చిన్న డిస్టెన్స్లో, స్మాల్ డిస్టెన్స్లో యూజ్ చేసేదాన్ని క్రూయిజ్ మిసైల్స్ యూజ్ చేస్తాం. హియర్ మిసైల్కి ఎస్పెషల్లీ మిసైల్స్ ఫాలోయింగ్ టూ ఫార్ములాస్ ఆర్ టూ లాస్. One is a Newton third law. Every action will get the equal and opposite reaction. So another one is projectile motion. Projectile motion ante what is the meaning of projectile motion means the curved motion of a object. Suppose missile, this is a missile. ఈ మిసైల్ స్టార్ట్ అయ్యేటప్పుడు, లాంచ్ అయ్యేటప్పుడు దీని వేగము 0 ఉంటుంది. ఇది పైకి పోతా ఉంటే దీని వేగం యాక్సిలరేషన్ జరుగుతుంటుంది, వేగం పుంజుకుంటుంది. ఈ పుంజుకొని వంగి ప్రయాణించడాన్ని, గ్రావిటీ ఉంటుంది కదా, ఇట్లా వంగి పారాబోలా షేప్లో ఈ వెళ్తుంది మిసైల్ అనేది. ఈ ఆబ్జెక్ట్ అనేది పారాబోలా షేప్లో వెళ్తుంది. ఇట్లా వంగి వెళ్ళడాన్ని, ఇక్కడ గ్రావిటీ ఉంటుంది, ఈ గ్రావిటీ వల్ల వంగి వెళ్తుంది. ఇట్లా వెళ్ళడాన్నే ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. ప్రొజెక్టైల్ మోషన్. ఈ టూ ఫార్ములాస్ యూస్ఫుల్ ఫర్ మిసైల్. మనం మిసైల్ని ప్రయోగించేటప్పుడు ఈ టూ ఫార్ములాస్ వర్కౌట్ అవుతుంది. ద బాడీ పార్ట్స్ ఆఫ్ ద మిసైల్ మీన్స్ ఈ కార్నర్ మీన్స్ ఈ షేప్ని ఏమంటారు అంటే నోస్ ఆఫ్ కోన్ అంటారు. నోస్ ఆఫ్ కోన్ ఇది ఏం చేస్తుందంటే ఇందులో వార్ హెడ్ ఉంటుంది. ఈ ప్లేస్లో వార్ హెడ్ అంటే ఎక్స్ప్లోజివ్స్ మీన్స్ పేలుడు పదార్థాలు ఉంటాయి. ఈ పేలుడు పదార్థాలని డిఫెండ్ చేసేదే, రక్షించేదే నోస్ కోన్ అంటారు. ఈ నోస్ కోన్ కింద ఏముంటుంది, గైడెడ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి ఫిక్స్ చేస్తారు టార్గెట్ ఎట్లా రీచ్ చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎప్పుడు టార్గెట్ చేయాలనేది గైడెడ్ సిస్టమ్ ఉంటుంది. లాస్ట్లో ఇంజన్ ఉంటుంది. దిస్ ఈజ్ అ మిసైల్ సిస్టమ్. థ్యాంక్ యూ.